మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈసారి అత్యంత నెగటివ్ అంశంపై వార్తల్లోకి ఎక్కారు. కండ్లకోయలో ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్లో హేయమైన ఘటనలు చోటు చేసుకున్నట్టు విద్యార్థినులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. లేడీస్ హాస్టల్లోకి అనుమానాస్పద వ్యక్తులు తరచుగా వస్తున్నారని, అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారని కొన్నాళ్లుగా కంప్లైంట్ చేస్తున్నారట. అయినా కాలేజీ యాజమాన్యం మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడమే కాక అలా కంప్లైంట్ చేస్తున్న అమ్మాయిలపై వేధింపులకు పాల్పడుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా లేడీస్ హాస్టల్లోని వాష్రూమ్లో హిడెన్ కెమెరాస్ బిగించారని, దాదాపు 300 వీడియోలు షూట్ చేశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుంది? వాష్రూమ్లో కెమెరాలు, రోడ్డెక్కిన విద్యార్థులు. ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల ఆక్రోశం. నివ్వెరపరుస్తున్న సీఎంఆర్ కాలేజీ ఘటన. పాలమ్మి కష్టపడ్డానని చెప్పుకుంటాడు, పూలమ్మి పైసలు కూడబెట్టానని కలరింగిస్తాడు. కానీ తన ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ పరువు పోతున్నా నోరు విప్పే సాహసం చేయడు అంటున్నారు ప్రజలు. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సీఎంఆర్ కాలేజీలో అత్యంత హేయమైన ఘటన వెలుగు చూసింది. కండ్లకోయలోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఓ హాస్టల్ ఏర్పాటు చేశారు. ఈ హాస్టల్లో అమ్మాయిలు చాలా కాలంగా వేధింపులు ఎదుర్కొంటున్నారని, యాజమాన్యానికి హాస్టల్ వార్డెన్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమనే బెదిరిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల గర్ల్స్ హాస్టల్లో జరిగిన ఘటన విద్యార్థుల్లోనే గాక అటు ప్రభుత్వంలోనూ కలకలం రేపుతోంది. హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టారని బుధవారం రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటన గురించి తెలియగానే కాలేజీలో చదువుకుంటున్న మేల్ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ వార్త కాస్త ఏబీవీపీతో పాటు ఎస్ఎఫ్ఐ వంటి ఇతర విద్యార్థి సంఘాలకు తెలిసిపోయింది. దీంతో పెద్ద మొత్తంలో విద్యార్థి సంఘాల నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. రాత్రంతా ఆందోళనకు దిగారు. అటు అమ్మాయిలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లోని వాష్రూమ్ లో ఎవరో వీడియోలు బిగించారని, వారు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ వీడియోలు బిగించారో ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. వాష్రూమ్ బయట వెంటిలేటర్ మీద చేతులు వేసిన ముద్రలు, అంత ఎత్తుకు చేరుకోవడానికి వాడిన వస్తువులు వాష్రూమ్ బయట ఉండడం కలకలం రేపుతున్నాయి. వాష్రూమ్ బయట వెంటిలేటర్ పై వ్యక్తులు అనుమానాస్పద చేతులు పెట్టడం, గ్లాస్ ప్లేట్స్ తొలగించడానికి ప్రయత్నించినట్లు కనిపించడం, అదంతా వీడియో షూట్ చేయడానికేనని అమ్మాయిలు అనుమానిస్తున్నారు. అనుమానించడం మాత్రమే కాదు, మేనేజ్మెంట్ కు తెలిసే జరుగుతుందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే తాము ఇలాంటి ఘటనలపై ఇప్పటికే పలుమార్లు హాస్టల్ వార్డెన్ కు ఫిర్యాదులు చేశామని, కానీ వార్డెన్ తమ ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోగా అసలు తమని అనుమానిస్తూ తమ నోరు మూయించేలా బెదిరింపులకు పాల్పడ్డారని అంటున్నారు. మా సిస్టర్ ఉంటున్నారు ఇదే కాలేజ్ లో, అండ్ నిన్న నైట్ ఈ విషయం జరిగిందని మాకు కూడా తెలిసింది. బట్ ఇక్కడ వాళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అండ్ వార్డెన్స్ వీళ్ళంతా కూడా ఏం జరిగింది ఇప్పుడు అన్నట్టు మాట్లాడుతున్నారు. వార్డెన్ కూడా అంత ఇన్నిగ్లిజెన్సీ ఎందుకు అర్థం కావట్లేదు వాళ్ళకి. అండ్ ఈ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఏం మాట్లాడకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నారో అర్థం కావట్లేదు. అండ్ అసలు ఈ కాలేజ్లో అసలు ఇలా జరిగిందో, ఇలా చేస్తున్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఎవరికి. అండ్ దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. హాస్టల్లో ఉంటున్న సీఎంఆర్ కాలేజీ విద్యార్థినులు మరో షాకింగ్ న్యూస్ చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు 300 వీడియోలు షూట్ చేశారని వారు ఆరోపిస్తుండడం సీఎంఆర్ ఘటనలో కలకలం రేపుతోంది. హాస్టల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా తమ నోరు మూయించేందుకే ప్రయత్నిస్తుండడంపై వారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, అది ఇది అనేసి అంటారు. అంటే ఇక్కడ ఆడపిల్లలకి ఏమైనా మీరు పట్టించుకోరా? ఇక్కడ ఆడపిల్లలకై అక్కడ వీడియోస్ మొత్తం రికార్డ్ చేస్తే మేము ఎఫెక్ట్ అవ్వమా? మాకెళ్ళి మాట్లాడకుండా వార్డెన్స్ వాళ్ళకెళ్ళి మాట్లాడతారండి. మాకు వార్డెన్సా వాళ్ళకి వార్డెన్సా? వాళ్ళు బేస్లెస్ కామెంట్ చేసింది సార్. చాక్లెట్ వేపర్ అంటే తిని మేము వాష్రూమ్ వెంటిలేటర్లో నుంచి బయటికి పడేసినామంట. మాకు డస్ట్బిన్స్ లేవా సార్ పడేయడానికి? అట్లా ఎట్లా కామెంట్ చేస్తారు సార్? అంటే రేపటి రోజు ఏమైనా కూడా మమ్మల్ని మబ్బి పెడుతున్నారు మొత్తం బయటికి తెలియనివ్వకుండా. వాళ్ళు ఏమంటున్నారు సార్, మొత్తం ఇష్యూ రిసాల్వ్ అవుతుంది, 2 days టైం పడుతుంది, అది ఇది అనేసి అంటున్నారు. కానీ వాళ్ళు ఎస్పెషల్ గా ఏమైతుంది ఏంటి అనేసి ఏం చెప్పట్లేరు సార్. ఇదే చెప్తున్నారు సార్, 2 days ఫింగర్ ప్రింట్ 2 samples తీసుకున్నాము, అవి మ్యాచ్ అయ్యాయో కాలేదో చూడాలి అనేసి అంటున్నారు. మా ముందుకి సస్పెక్ట్ ని తీసుకొని రండి, వాడు ఎన్ని వీడియోస్ తీశాడు, వాడు ఎన్ని చేశాడు, ఇంకెవరెవరికి ఫార్వర్డ్ చేశారు మాకు తెలియాలి. మరోవైపు వీడియోల విషయంలో హాస్టల్లో పనిచేసిన సిబ్బంది మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హాస్టల్లో ఉండే వంట సిబ్బంది
హెల్పర్స్ వంటి వారే ఈ పని చేసి ఉండొచ్చని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే విద్యార్థుల ఆందోళనతో రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్లో పనిచేసే వారి దగ్గర నుంచి 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్ ఫోన్స్ నుంచే వీడియోలు తీశారని విద్యార్థులు అంటున్నారు. 12 ఫోన్లతో పాటు పనివారిలో అనుమానంగా కనిపించిన 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఆ ఫోన్లలో ఎలాంటి వీడియోస్ లేవని పోలీసులు ప్రాథమికంగా తేల్చడం కలకలం రేపుతోంది. అందులో ఉన్న వీడియోలను డిలీట్ చేసి ఉంటారని విద్యార్థి సంఘాలు అనుమానిస్తున్నారు. మీకు నిజంగా విద్యార్థి తప్పు చేస్తే ఉపాధ్యాయుడిగా శిక్షించేటటువంటి హక్కు మీకు ఉంటుంది. పిలిపించి మాట్లాడండి. ఈ ఆరోపణలేంది అంటే న్యూడ్ వీడియోస్ తీసిరని అబద్ధాలు చెప్తారా? కావాలని వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళు బయట పెట్టుకుంటారా? ఇంతనా సిగ్గుండాలి కదా ఆరోపణలు చేయడానికి. మీ దగ్గర ప్రూఫ్ ఉంటే పేరెంట్స్ ని పిలిపించండి. విద్యార్థి తప్పు చేస్తే 4 తన్ని బుద్ధి చెప్పండి. అంతే తప్ప ఇదేం కథ? మరోవైపు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. అటు వెంటిలేటర్ మీద ఉన్న చేతి గుర్తులకు సంబంధించి అనుమానితులను ఐడెంటిఫై చేసేందుకు ఆ చేతి ముద్రలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని, ఆ రిపోర్టులు వచ్చాక అనుమానితులు ఎవరనేది తేలుతుందని పోలీసులు అంటున్నారు. అమ్మాయిలందరూ కూడా ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. హాస్టల్కు సంబంధించి మెస్లో పనిచేసే ఒక 5గురు వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి. అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5గురు కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు. అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక వీడియోలు గనక లీక్ అయితే కాలేజీ యజమాని అయిన మల్లారెడ్డి దానికి బాధ్యత వహించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మల్లారెడ్డి మౌనం వహించారని, అందువల్లే ఇంత నీచమైన ఘటనలు రిపీట్ అవుతున్నాయని బాధిత విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా డిమాండ్స్ ఏంటంటే వెంటనే క్యాంపస్ని సీజ్ చేయాలి. ఈ క్యాంపస్లో చదువుతున్న పిల్లల భవిష్యత్తు పాడవద్దు కాబట్టి వీళ్ళని వేరే క్యాంపస్కి షిఫ్ట్ చేయాలి. అట్లనే ఎవరైతే ఈ వీడియోస్ చిత్రీకరించి తీశారో వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మల్లారెడ్డి గారు, మీరు గర్ల్స్ని మీరు చాలా చిన్న చూపు చూస్తున్నారు. కానీ మ్యాక్సిమం చూసుకుంటే మీ మల్లారెడ్డి క్యాంపస్ ఇది వరకు మీ మల్లారెడ్డి ఉమెన్స్ క్యాంపస్ టాప్లో ఉంది. దానివల్లనే మీకు ఇంత పేరు అని మేము చెప్పగలుగుతున్నాము. అలాంటిది మీరు ఈ గర్ల్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి. వాళ్ళని ఎంతలా చూసుకోవాలో మీకే తెలియాలి. కానీ మీరు వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఈ ఉదంతంలో మరో రకమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిందితుల దగ్గర అమ్మాయిలకు సంబంధించిన 300 ప్రైవేటు వీడియోలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయం కాలేజీ యాజమాన్యానికి కూడా తెలుసని, అయితే కావాలని గోప్యంగా ఉంచుతున్నారని అంటున్నారు. ఆ వీడియోలతో విద్యార్థినులను బ్లాక్మెయిల్ చేసి విషయం బయటకు రాకుండా చూసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్లోని కండ్లకోయ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్లో నిన్న రాత్రి 1 గంటలకి ఈ హాస్టల్లో మెస్సు పెట్టేటువంటి ఎవరైతే మెస్సు పెట్టేటువంటి బాయ్స్ నైట్ 1 o'clock ఆడపిల్లల హాస్టల్ స్నానం చేసుకుంటుంటే వెళ్లి రూమ్ లో వీడియో తీయడం జరిగింది. అమ్మాయిలు చూసి భయపడి వాళ్ళు అరవంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఎవరైతే ఇన్ఛార్జ్ ప్రీతి మేడం అంట, ప్రీతి మేడం కి వాళ్ళు నోటీస్ ఇచ్చిర్రు. మేడం వాళ్ళని తీసేయండి మేడం, మాకు వాళ్ళ మీద డౌట్ ఉందని చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళు వాటి గురించి స్పందించలేదు, లేదు, వాళ్ళని తీయలేదు. ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో, వీడియోస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. ఈ ఘటన నేపథ్యంలో కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. మిగతా విద్యార్థి సంఘాలు కూడా మల్లన్న కాలేజీలో చోటు చేసుకున్న ఘటనలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటున్నారు. ఆ విద్యా సంస్థల్లో జరుగుతున్న అరాచకాలను బయటపెట్టి ఇంజనీరింగ్ కాలేజీని మూసివేయాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అటు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండటంతో ప్రభుత్వం గాని మల్లారెడ్డి గాని ఏం చెప్తారని ఆసక్తి సర్వత్రా నెలకొంది.